నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు। పట్టణ నూగల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు। రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం తెనాలిలో నిర్వహించడం గర్వకారణంగా ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు। ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిందని ఇప్పటికే ఉన్న 6.47 లక్షల క్రియాశీలక సభ్యత్వాలను రెన్యువల్ చేయించాలని జనసేనలోని క్రియాశీలక సభ్యులకు 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। తెనాలి నియోజకవర్గంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు। కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మనం కేవలం వాళ్ళకి బాధ్యతతోటి మనం వ్యవహరించాల్సిన అవసరం, వాళ్ళకు కూడా రక్షణ కల్పించే విధంగా ఉండాలనే ఆలోచనతోటి ఈ బీమా పథకం కూడా దాంట్లో రూపొందించడం జరిగింది। 5 లక్షల రూపాయలు ఏమైనా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతే, ఎవరికైనా యాక్సిడెంట్లు జరుగుతాయి అంటే ఎక్కువగా మనకి జనసేన పార్టీలో బైక్ ర్యాలీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ 50,000 రూపాయల వరకు వాళ్ళకు ఆర్థిక సాయం హాస్పిటల్ బిల్స్ ప్రొడ్యూస్ చేయగానే మనం ఇస్తాం। వందల సంఖ్యలో మనం ఆదుకున్నాం। మొట్టమొదటి చెక్ కూడా మీకు గుర్తుందో లేదో తెనాల్లోనే ఇచ్చాం మనం। ఈ కార్యక్రమం ప్రారంభం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయల చెక్ తీసుకెళ్ళి మన ఎరుకులపూడిలో మన మురళి గారి కుటుంబంలోనే వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు మనం ఆ రోజు తీసుకెళ్ళి ఇవ్వగలిగాం। ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 343 మందికి మనం 5 లక్షల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అనేక మందికి మనం ఆదుకోగలిగాం। ఈ కార్యక్రమంతో పాటు మీరందరూ గుర్తించాల్సింది ఏంటంటే క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు తీసుకుంటారు। మీరందరూ కూడా ఈరోజు వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారు, యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు మీ ఫోన్లో। సభ్యత్వ నమోదు కోసం చాలామంది ఆర్నిషలు కృషి చేస్తారు। గతంలో కూడా మన తెనాల్లో సుమారు 6,000 సభ్యత్వం చేయగలిగాం గత సంవత్సరం। ఆ 6,000 సభ్యత్వాన్ని కనీసం 12 నుంచి 15,000 వరకు మనం తీసుకెళ్లేటట్టు మీరందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి। కొలిపర నుంచి కూడా వచ్చారు ఇక్కడ ఈరోజు మన మిత్రులు। కొలిపర కానీ తెనాలి రూరల్ మండలం కానీ తెనాలి పట్టణంలో ఉన్న 40 వార్డుల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా తీసుకెళ్ళాలి। ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం। ప్రతిరోజు మీరు సమయం వెచ్చించి ఎవరైతే వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారో దయచేసి కేవలం 10 15 చేసాం అనుకుంటే సరిపోదు, ప్రతి ఒక్కరూ టార్గెట్ పెట్టుకుని మనం పనిచేయాలి। ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను చూస్తున్నాను సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన తర్వాత చాలామంది వచ్చి మాకు కూడా అవకాశం కల్పించండి, మేము సభ్యత్వం తీసుకుంటామని అంటారు। దాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేసి సోషల్ మీడియా ద్వారా స్థానికంగా మీరు మీ మండల హెడ్ క్వార్టర్స్లో మీరు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి దయచేసి మీరు వివరించండి। ఎంత సమయం ఇవ్వగలితే అంత సమయం ఇస్తాం। వెంకటేశ్వరరావు గారు చాలా తెలివిగా బాధ్యత తప్పుకుంటున్నారు। 175లో తెనాలి నెంబర్ ఉంటే చాలు అనుకుంటున్నారు ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడు। అన్ని నియోజకవర్గాల్లో కూడా సభ్యత్వ నమోదు గుంటూరు జిల్లాలో బాగా జరిగే విధంగా తెనాల్లో అద్భుతంగా జరగాలి। ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రజలు ఎందుకు మనపైన అంత నమ్మకం చూపించారు, ఎందుకు మనని ఎన్నుకోవడానికి ముందుకు వచ్చి పాపం నిలబడి మరి ఓటేసి అన్ని గంటలు ఆలస్యమైనా కూడా అది రాజకీయ పార్టీల్లో ఎవరికి కూడా ఆ విధంగా అంత ఆదరణ రాదు। జనసేన పార్టీలో మనకున్న బాధ్యత ఈ రోజున కూటమిలో భాగంగా మనం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో చేసుకుంటూ వెళ్ళడం కాదు, ప్రజల నుంచి స్వచ్ఛందంగా ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మేము జనసేన పార్టీ సభ్యులం అవుతాము అని చాలా ప్రాంతాల్లో ఎప్పటి నుంచో అడుగుతున్న దాని మీద ఖచ్చితంగా 10 లక్షలు అవుతుంది అనే ఒక నమ్మకం అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంది। మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా మన జిల్లా నుంచి 1,00,000 సభ్యత్వాలు చేయాలి మనం। జనసేన పార్టీ ఆఫీస్ ఉంది మన జిల్లానే, ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మన జిల్లానే।
ఇన్ని విశిష్టతలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మన జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు కూడా చూపించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను కోరుతున్నాను. ఇట్లానే తెనాలి నియోజకవర్గం నుంచి కూడా మీరందరూ ఇది ఒక ఛాలెంజ్ టాస్క్లా తీసుకుంటారో, ప్రెస్టేజ్ ఇష్యూలా తీసుకుంటారో, రాష్ట్రంలో అత్యధికంగా ఏం చెప్తాం, మన 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండే విధంగా ఈ నియోజకవర్గంలో మీరందరూ కూడా సభ్యత్వాలు చేసే కార్యక్రమానికి నడుమిగిస్తారని చెప్పేసి మనందరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, నాయకులు జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. తెనాలిలో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి మనోహర్ సమక్షంలో కౌన్సిలర్లు దాసరి వీర వసంతరావు, జైపాల్, వైసీపీ నాయకులు రాజేష్, శ్రీనివాస్ నాయక్, వీరిశెట్టి భాస్కర్లు వైసీపీని వీడి మంత్రి మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారనడానికి కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు చేరిక నిదర్శనంగా చెప్పవచ్చు. ఇద్దరు వైపు కౌన్సిలర్ గ్రూప్ ఫోటోకి రాదు, దగ్గర ఉంటే మనవాడికి అడ్డం వస్తుంది. జల కాలుష్య నియంత్రణకు మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జల కాలుష్య నియంత్రణ జలచరాల జీవనానికి భరోసా కల్పించే విధంగా రానున్న వినాయక చవితి పర్వదినాన్ని మట్టి వినాయక ప్రతిమలతోనే జరుపుకుందామనే విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతపై అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం నిర్వాహకులు బాపీశ్వరరావు జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ను కలిసి తాము తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమను బహుకరించారు. గత 8 సంవత్సరాలుగా అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పండించడమే కాకుండా మట్టి వినాయక ప్రతిమలను ప్రతి సంవత్సరం తయారు చేసి భక్త సమాజాల వారికి అందించడం జరుగుతుందని అన్నారు. ఈ విధానాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఎక్కువ మొత్తంలో వినాయక ప్రతిమలను తయారు చేసే లక్ష్యంతో ముందుకు వెళుతున్న క్రమంలో నియోజకవర్గంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించే అంశంపై మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్తో మాట్లాడడం జరిగిందని తెలిపారు. తమ వంతుగా మట్టి వినాయక ప్రతిమలను భక్తులు వినియోగించుకునే విధంగా ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటుగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి పంపిణీకి సిద్ధం చేయనున్నట్లు బాపేశ్వరరావు మీడియాకు తెలిపారు. రాబోయే వినాయక చవితికి మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిఠాపురంలో మన మట్టి వినాయకుడిని ఎలాగైతే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారో రాబోయే వినాయక చవితికి ఈ మన తెనాలి నియోజకవర్గంలో కూడా అలానే మట్టి గణపతుల్ని ఎక్కువ మంది ప్రతిష్ఠించాలి, దీనివల్ల జల కాలుష్యాన్ని నివారించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. రాబోయే వినాయక చవితికి మన జనసేన పార్టీ తరఫున వారి కార్యకర్తలకి అలానే ఎక్కువ మంది ప్రజలకి ఈ మట్టి గణపతుల మీద అవగాహన కల్పించడానికి వారు సుముఖంగా ఉన్నారు. అలానే ఈ మట్టి గణపతులు వాడడం వల్ల పూజ చేయడం వల్ల ఎక్కువగా నీటి కాలుష్యం అనేది తగ్గుతుంది. అలానే నీటిలో ఉన్న మన ప్రమేయం లేని జల రాసులన్నీ అంటే చేపలు, రకరకాల జంతువులన్నీ కూడా నీళ్ళల్లో బతికేవన్నీ కూడా పాడవకుండా చనిపోకుండా ఉంటాయి. ఆ ముఖ్య ఉద్దేశంతో మేము అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో గత 8 సంవత్సరాల నుంచి ఈ మట్టి గణపతుల్ని తయారు చేసి ఎక్కువ మందికి అందించడం, అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
8 సంవత్సరాలుగా తెనాలి ప్రాంత ప్రజల తీరని కలగా ఉన్న తెనాలి బెంగళూరు బస్సు సర్వీసు మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో తీరినట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 8వ తేదీన మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ సర్వీస్ ప్రజల నుండి మంచి ఆదరణ పొందుతున్నట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. తెనాలి నుండి బెంగళూరుకు 4309, బెంగళూరు నుండి 4310 సర్వీస్ నెంబర్గా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు బస్సు తెనాలి నుండి బెంగళూరుకి, అదేవిధంగా బెంగళూరు నుండి తెనాలికి బయలుదేరుతుందని, ఆన్లైన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సర్వీస్కు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తున్నట్లు చెప్పారు. దీనికి కృషి చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్కి తెనాలి ఆర్టీసీ డిపో తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీనితో పాటు తెనాలి, విజయవాడకు ప్రారంభించిన మరో 4 కొత్త బస్సులకు కూడా ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తున్నట్లు డిఎం రాజశేఖర్ వెల్లడించారు. తెనాలి డిపో నుండి చెరుకుపల్లి, గుంటూరు, విజయవాడ, ఎర్రగొండపాలెంలకు కొత్త బస్సులు రానున్నట్లు చెప్పారు. వాటిని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీద ప్రారంభించడం జరుగుతుందని డిఎం రాజశేఖర్ వెల్లడించారు. తెనాలి నుంచి బెంగళూరు సర్వీస్ నడపాలనేది ఒక కళ. అది గత 8 సంవత్సరాల నుంచి అది కలగానే మిగిలిపోయింది. దానిలో భాగంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చొరవతో మనకి వెంటనే ఆయన వచ్చిన 15 రోజులకే మనం సార్ చేతుల మీదుగా ఒక 6 కొత్త బస్సులు ఓపెన్ చేసుకొని 8వ తారీఖు నుంచి బెంగళూరు సర్వీస్ని నడుపుతూ ఉన్నాం. ఆ సర్వీస్ కూడా చాలా మంచి ఆక్యుపెన్సీ రేషియోతో ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఈ సర్వీసు అప్పులో 4309 సర్వీస్ నంబర్గా, డౌన్లో 4310 సర్వీస్ నంబర్గా ఏర్పాటు చేయడం అయింది. తెలియని వారు ఎవరైనా ఉంటే రాసుకొని ఆన్లైన్లో కానీ, రెడ్ బస్సులో కానీ, అభి బస్సులో కానీ సర్వీస్ నెంబర్ 4309 అప్పులో తెనాలి నుంచి రోజు 17 గంటలకి, మరియు బెంగళూరు నుంచి రోజు సాయంత్రం 17 గంటలకి 4310 అనే సర్వీసు నడపబడుతూ ఉంది. ఇది తెనాలి నుంచి చాలా చక్కగా ఆదరణ పొంది చక్కటి ఆక్యుపెన్సీ రేషియోతో ముందుకెళ్తూ ఉంది. ఈ బెంగళూరు సర్వీస్ తెప్పించిన గౌరవ మన మంత్రివర్య వారికి మా తెనాలి డిపో తరఫున మరియు తెనాలి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే గౌరవ మంత్రివర్యులు తెనాలి నుంచి 6 బస్సులు నడపడం జరిగిందో, దానిలో భాగంగా తెనాలి నుంచి విజయవాడ కూడా 4 బస్సులు చాలా చక్కగా కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి కూడా ఆక్యుపెన్సీ రేషియో 70, అంటే ఆక్యుపెన్సీ మోర్ దాన్ 70 రేషియోగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన తెనాలి డిపోకు సంబంధించిన రాబోయే రోజుల్లో తెనాలి చెరుకుపల్లి కానీ, తెనాలి గుంటూరు కానీ, తెనాలి విజయవాడ కానీ, తెనాలి ఎర్రగొండపాలెం కానీ కొన్ని కొత్త బస్సులు రావటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యుల చేత ఆ కొత్త బస్సులు వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం మరియు శిక్షార్హులు అని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. మోటారు వాహనాల సంబంధిత చట్టాలపై అవగాహన సదస్సులో భాగంగా తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీనివాసులు ప్రారంభించారు. తెనాలి కోర్టుల ప్రాంగణం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల్లో కొనసాగుతూ హెల్మెట్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని తెలిసినప్పటికీ అనేక మంది ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని శ్రీనివాసులు తెలిపారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ అవగాహన ర్యాలీ చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ పవన్ కుమార్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, 1 టౌన్ సిఐ దశరథ రామయ్య, ఎంవిఐ రాఘవరావు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చట్టం అనేటువంటిది ఒకటి, రూల్స్ ప్రకారంగా చట్టం అనేటువంటిది ఒకటి ఉండి హెల్మెట్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి అది లేకపోయినట్లయితే జరిమానాలు విధిస్తారని తెలిసినప్పటికీ కూడా అనేక మంది ప్రజలు బాధ్యతారాహిత్యంగా హెల్మెట్ ధరించడం లేదనేటువంటిది చాలా అనేక యాక్సిడెంట్లకు మరియు ప్రమాదాలకు దారితీస్తున్నది. అందువల్ల కేవలం చట్టం ఉన్నది అనేటువంటిది విషయం ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా వారిని కేవలం ఓన్లీ భయంతో మాత్రమే చట్టం యొక్క పెనాల్టీలు వేస్తామని, కేసులు పెడతామని కేవలం ప్రజల్ని భయపెట్టి మాత్రమే చైతన్యం తీసుకొని రాలేమని చెప్పేసి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్ని కూడా చైతన్యవంతం చేయాలని ఒక సదుద్దేశంతో రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశానుసారం అలాగే మా డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలందరూ కూడా సహృదయభావంతో అర్థం చేసుకొని చట్టానికి సహకరిస్తారని కోరుతున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.